Hello to all the Assistant Public Prosecutor aspirants of Andhra Pradesh. APP 2025 notification వచ్చేసింది అండ్ కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఏదైతే ఉందో నేను ఇప్పుడు మీకు డీటెయిల్గా వివరిస్తాను. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది 42 పోస్ట్ అనేది నోటిఫై చేయడం జరిగింది అండ్ అకార్డింగ్ టు ద నోటిఫికేషన్ మనకి 42 వేకెన్సీస్ అనేవి దానికి గాను రిక్రూట్మెంట్కి ఈ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ అప్లికేషన్ డేట్స్ అనేవి 5th October 2025. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చి 7th September 2025 12 AM వరకు మాత్రమే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ద ఎగ్జామ్ డేట్ ఈజ్ ఆన్ 28th September 2025 అండ్ కమింగ్ టు ద ఎలిజిబిలిటీ క్రైటీరియా యాజ్ ఆన్ 1st July 2025 వరకు మినిమం మీరు 21 years అనేది ఉండాలి అండ్ మ్యాక్సిమం మీకు 42 years వరకు మీరు ఎగ్జామ్స్ అనేవి రాసుకోవచ్చు. మీరు ఎవరైతే ఉన్నారో 2nd July 1983 తర్వాత పుట్టుండాలి, కానీ ముందు అయితే పుట్టుండకూడదు. ఓకే, నెక్స్ట్ ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి యు మస్ట్ పొసెస్ ఎ డిగ్రీ ఆఫ్ లా అండ్ మీకు కంపల్సరీగా 3 years కంపల్సరీ ప్రాక్టీస్ అనేది ఉండాలి అండ్ మీ పైన ఎటువంటి క్రిమినల్ కేసెస్ కానీ క్రిమినల్ కన్విక్షన్స్ కానీ ఉండకూడదు. అండ్ రిజర్వేషన్స్ దగ్గరకు వచ్చేసరికి 4 zonesలో డివైడ్ చేయడం జరిగింది. Zone 1లోకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వస్తాయి. Zone 2లోకి ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, కృష్ణా వస్తుంది. Zone 3లోకి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు వస్తుంది. Zone 4లోకి చిత్తూరు, అనంతపూర్, కర్నూలు అండ్ కడప వస్తుంది. అండ్ వీటిలో 80% ఆఫ్ ద పోస్ట్ ఏవైతే ఉన్నాయో లోకల్ క్యాండిడేట్స్కి రిజర్వ్ చేయడం జరిగింది. సో నేను చెప్పిన జోన్స్ ప్రకారంగా ఏవేవైతే పోస్ట్ ఉన్నాయో మీకు ఆల్రెడీ మేము నోటిఫికేషన్ ట్యాగ్ చేస్తాము. సో ఆ నోటిఫికేషన్ మీరు చూసుకోండి. ఎస్ఎల్ జ్యుడిషియల్ సర్వీస్ అకాడమీ వారు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ క్రాష్ కోర్స్ తీసుకొస్తున్నారు ఫర్ జస్ట్ 15,000 మాత్రమే. దీంట్లో మీకు రిటర్న్ ఎగ్జామ్కి మరియు ఇంటర్వ్యూకి కంప్లీట్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. For more details, contact 8125974598 and the batch starts from 11th August 2025. And coming to SC, ST, OBC reservations దగ్గరకు వచ్చేసరికి యాజ్ పర్ ఏపీ స్టేట్ రూల్స్ యాక్ట్ ప్రకారం మీ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉంటే డెఫినెట్లీ ఈ రిజర్వేషన్స్ అనేవి మీకు అప్లికబుల్ ఉంటుంది. అండ్ ఉమెన్ రిజర్వేషన్ దగ్గరకు వచ్చేసరికి 33/1/3 వరకు మీకు రిజర్వేషన్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి. ఎవరైతే పీడబ్ల్యూడి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వీళ్ళ వరకు లిమిటెడ్ రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ద ఫీజ్ ఫర్ దిస్ ఇస్ 600 rupees ఫర్ ద ఓసీ కేటగిరీ అండ్ 300 rupees ఫర్ ద ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ కేటగిరీస్. మీకు ఎగ్జామినేషన్ సెలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో మీకు 2 stagesలో ఇచ్చారు. దీంట్లో రిటర్న్ స్టేజ్ ఒకటి, ఇంటర్వ్యూ స్టేజ్ ఒకటి అండ్ ఫైనల్ సెలక్షన్ అనేది మీ రిటర్న్ ఎగ్జామ్ 400 మార్క్స్ ఏదైతే ఉందో తర్వాత ఇంటర్వ్యూ మార్క్స్ ఏదైతే ఉందో కలిపిన తర్వాత మాత్రమే మీ రిజల్ట్ అనేది డిపెండ్ అవుతుంది. అండ్ ద వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే బీసీలకి క్రీమీ లేయర్ అని వర్తించదు అని క్లియర్గా ఇచ్చేశారు. అప్లికేషన్ ప్రాసెస్కి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ లాగ్ డిగ్రీ సర్టిఫికేట్, బార్ కౌన్సిల్ ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ దట్ యు ఆర్ హ్యావింగ్ 3 years ఆఫ్ కంపల్సరీ ప్రాక్టీస్ అండ్ లోకల్ క్యాండిడేట్ ప్రూఫ్, స్టడీ సర్టిఫికేట్స్ కానివ్వండి, రెసిడెంట్ సర్టిఫికేట్ అని మీకు ఎంఆర్ఓ ఆఫీస్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు ఏదైనా రిజర్వేషన్స్కి అప్లై చేస్తే కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇంపార్టెంట్ అండ్ క్రీమీ లేయర్ ఎక్స్క్లూజన్ సర్టిఫికేట్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇఫ్ యు ఆర్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పీడబ్ల్యూడి సర్టిఫికేట్ ఇంపార్టెంట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్, మీరు ఎక్స్ సర్వీస్ మెన్ పిల్లలు కానివ్వండి వాళ్ళ హెయిర్స్ అయి ఉంటే అండ్ ఏజ్ రిలాక్సేషన్ డాక్యుమెంట్స్ ఇఫ్ యు ఆర్ క్లెయిమింగ్ ఎనీ. సో బిఫోర్ ద డేట్ ఆఫ్ అప్లికేషనే మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేయండి. అండ్ ఎనీ డౌట్స్ ఉంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు విత్ రిగార్డ్ టు ద అప్లికేషన్. ఫర్ మోర్ డీటెయిల్స్ ఆఫ్ అడ్మిషన్ ఆఫ్ APP, కాంటాక్ట్ 8125974598.